హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. 15 ఫిబ్రవరి 2026 మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో ఎన్ని ప్రభలు కట్టారు? ఈ లెక్కతో పాటు పార్టీలకి ఎన్ని ప్రభలు కట్టారు? ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ పార్టీకి ఎన్ని ప్రభలు కట్టారు, అలాగే జనసేన పార్టీకి ఎన్ని ప్రభలు కట్టారు, వైసీపీ పార్టీకి ఎన్ని ప్రభలు కట్టారు, అసలు ఏ పార్టీతో సంబంధం లేని ప్రభలు ఎన్ని, ఇలాంటి వివరాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దామండి. ఇంకా మనం పదండి చూద్దామండి. ఇదిగోండి, మొట్టమొదటిగా మనం కనుక చూసినట్లయితే ఇదిగోండి, ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రభ మనం చూస్తున్నాం. ఇది మొట్టమొదటిగా ఉన్నటువంటి ప్రభ, ఇదిగో జనసేన ప్రభ చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇది. ఇక తరువాత ఇదిగోండి, ఇదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభ మనం చూడవచ్చు. క్లియర్గా ఆ కలర్స్ అవన్నీ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మీ అందరికీ ఒక వివరణ అయితే చెప్పాలి. ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభ దగ్గర ఎలాంటి డ్యాన్సులు కానీ ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ లేవండి. చూస్తున్నారు కదా, ఒట్టి ప్రభ మాత్రమే ఉంది. దానికి కూడా కొన్ని లైటింగ్స్ మాత్రమే ఉన్నాయి. అయినా కానీ ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకునే వాళ్ళు బాగానే ఉన్నారు. మనం చూద్దాం. ప్రభకి ఒకవైపున మాత్రమే మనం చూస్తున్నామండి, రెండో వైపున కూడా మనం చూద్దామండి. ఇదిగో ఇలా ఉంటుంది. రెండో వైపున వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రభాస్ ఫోటోలు, అలాగే జగన్ గారి ఫోటోలు, రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు ఉండడం అయితే జరిగిందండి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రభను మనం చూస్తున్నాం. ఇక తరువాత చింతలపాలెం తెలుగు యువత ప్రభ అండి. ఇదిగో 39వ వార్షికోత్సవం. ఇదిగో ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభ. ఇది మనం చూస్తూ ఉన్నాం. అదిగోండి, పైన కూడా తెలుగుదేశం జెండా ఎగురుతూ ఉండడాన్ని మనం చూడవచ్చు. ఇంకా పూర్తిగా లైటింగ్ అయితే వెలగలేదు, కానీ మనం ప్రజలు వస్తే వివరంగా చూడలేమని ముందే తీస్తున్నాం. ఇక తర్వాత ఇదిగో ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభేనండి. మనం చూస్తున్నాం కదా. ఈ ప్రభ ఏ గ్రామానికి చెందినది అని కనుక మనం చూస్తే గురవాయపాలానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభ అండి. ఇది మనం చూడవచ్చు. ఇక తర్వాత మరొక ప్రభ దగ్గరికి వెళ్దామండి. ఇదిగో ఇంకొక ప్రభ దగ్గరికి రావడం జరిగింది. ఇదిగో ఇది గంగన్నపాలెనికి సంబంధించినటువంటి తెలుగుదేశం ప్రభ మనం చూస్తున్నాం కదా. కలర్స్ అవన్నీ పైన కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు ఉండడాన్ని మనం చూడవచ్చు. మొత్తం కూడా పసుపుమయం. ఇక తరువాత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభే ఉందండి. ఇదిగో మనం చూస్తున్నాం కదా, వివరంగా చూడవచ్చు ఆ కలర్స్ అవన్నీ. ఇది కమ్మవారిపాలెం ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రభ అండి. ఇది మనం చూస్తున్నాం కదా, ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభేనండి, చూడవచ్చు మనం. ఇక తర్వాత మనం చూస్తే ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభేనండి. మనం ఆ కలర్స్ అవన్నీ కూడా చూడవచ్చు. ఇది గోవిందాపురం గ్రామానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభ మనం క్లియర్గా చూడవచ్చు ఆ కలర్స్ అవన్నీ కూడా. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభేనండి. ఈ ప్రభ ఎడవల్లి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభ మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చండి. మొత్తం పసుపుమయమే. పసుపు జెండాలు కానీ, పసుపు కలర్ కానీ, పసుపు బెలూన్స్ కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కలర్సేనండి. ఇది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభే. ఇక తరువాత ఇంకొక ప్రభ గురించి కూడా మనం క్లియర్గా చూద్దామండి. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రభ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభేనండి. ఓ పక్క ఎన్టీఆర్ గారి బొమ్మ కూడా ఉంది. ఇది ఏ ఊరు ప్రభో మనం చూద్దామండి. చూడవచ్చు మనం. ఇది కూడా తెలుగుదేశం పార్టీదే. ఏ ఊరిదో చెప్తాను. ఊరు పేరు మనకు అంత క్లియర్గా కనిపించలేదు, కానీ ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభే. ఇక తర్వాత మనం కానీ చూసినట్లయితే ఇదిగో ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభేనండి. అప్పాపురం గ్రామానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభ ఇది మనం చూడవచ్చు ఆ కలర్స్ కానీ అవన్నీ కూడా. ఇక తరువాత మనం కానీ చూసినట్లయితే ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభేనండి. ఇది అమీనా సాహెబ్ పాలెం గ్రామానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభ మనం ఇక్కడ చూడవచ్చు. పూర్తిగా వివరంగా మొత్తం పసుపుమయం ఇదంతా కూడా చూసారా.
ఈ పసుపు ఇవంతా కూడా మనం చూడవచ్చు. ఇక తరువాత మనం కానీ చూసినట్లయితే ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభేనండి. మనం ఇక్కడ చూడవచ్చు కాకాని గ్రామ ప్రభ ఇదిగోండి మొత్తం పసుపుమయమే, బెలూన్స్ ఇవన్నీ కూడా పసుపు కలర్సే. మొత్తం మనం చూసినట్లయితే ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభేనండి. ఇక తరువాత ఇంకొక ప్రభను చూసినా కానీ అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభేనండి. మనం చూడొచ్చు ఇదిగో ఇది వచ్చేసి కావూరు ప్రభ అండి. మనం చూస్తున్నది కావూరు ప్రభ. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభేనండి. మనం వరుసగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభలను అయితే చూస్తూ ఉన్నామండి. వరుసగా అవే ఉన్నాయి, ఆర్డర్లోనే చూస్తున్నాం. ఇక మనం తర్వాత ఇంకొక ప్రభ దగ్గరికి వెళ్దామండి. ఇక మనం తర్వాత చూసినట్లయితే తర్వాత వచ్చినటువంటి ప్రభ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభేనండి. ఇది మద్దిరాల గ్రామానికి చెందినటువంటి ప్రభ. ఇదిగో మనం చూస్తున్నాం కదా, దీన్ని మద్దిరాల ప్రభ అంటారు. మొత్తం పసుపుమయమే, బెలూన్స్ కానీ పైన ఉండేటువంటి ఆ బెలూన్ కానీ, పెద్ద బెలూన్ ఎయిర్ బెలూన్, అలాగే పైన ఉన్నటువంటి జెండాలు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభ ఇది. ఇక దీని తర్వాత ఇంకొక ప్రభ దగ్గరికి రావడం జరిగిందండి. ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రభనైతే మనం చూస్తూ ఉన్నామండి. ఇదిగో ఇది జనసేన పార్టీకి సంబంధించిన ప్రభ. మనం చూడవచ్చు అవన్నీ కూడా కళ్యాణ్ గారి బొమ్మలు ఇవన్నీ మనం చూడవచ్చు. గణపవరానికి సంబంధించినటువంటి ప్రభ ఇది. గణపవరం జనసేన పార్టీకి సంబంధించిన ప్రభ మనం చూస్తున్నది. ఇదిగోండి చూడవచ్చు మనం. ఇక తర్వాత ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రభ ఏ పార్టీతో సంబంధం లేదండి. ఇది స్వతంత్రమైనటువంటి ప్రభ. ఇది పురుషోత్తపట్నానికి సంబంధించినటువంటి ప్రభ. ఇది ఏ పార్టీతో సంబంధం లేనటువంటి ప్రభ. మనం చూస్తున్నాం కదా, అన్ని రకాల రంగులు, అన్ని రకాల బెలూన్స్ ఇక్కడ కలిసి ఉండడాన్ని మనం చూడవచ్చు. పురుషోత్తపట్నానికి సంబంధించిన ఈ ప్రభ ఏ పార్టీతో సంబంధం లేదు. ఇక మనం తర్వాత ఇంకొక ప్రభ దగ్గరికి వెళ్దామండి. నెక్స్ట్ మనం కానీ చూసినట్లయితే ఇదిగోండి ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రభ. ఇక్కడ మనం చూడవచ్చండి ఆ జెండాలు కానీ, ఆ కలర్స్ కానీ, ఆ రంగులు కానీ అవన్నీ. అక్కడ వస్తున్నటువంటి పాటలు కూడా జనసేన పార్టీకి సంబంధించిన పాటలే. మనం ఆ ప్రభ పైన కనుక చూసినట్లయితే జనసేన పార్టీ జెండా, ఎలక్ట్రికల్ జెండా ఉంటుంది. ఇది జనసేన పార్టీకి సంబంధించిన ప్రభ. ఇక మనం తర్వాత ఇంకొక ప్రభ దగ్గరికి వెళ్దామండి. ఇదిగో ఇదేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మనం చూడవచ్చండి. ఇక్కడ ఉన్నటువంటి రంగులు, పైన ఉన్నటువంటి బెలూను, ఎల్లో కలర్ బెలూను, పైన కూడా అన్నీ ఎల్లో కలర్లే ఉండడాన్ని లైట్స్ కూడా మనం చూడవచ్చు. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభే. ఇక మనం తర్వాత ఇంకొక ప్రభ దగ్గరికి వెళ్దామండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రభ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభేనండి. బొప్పూడి గ్రామానికి చెందినటువంటి ఈ ఎలక్ట్రికల్ ప్రభ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ అండి. ఇక్కడ మనం చూడవచ్చు అక్కడ ఉండేటువంటి జెండాలు కానీ అవన్నీ కూడా. ఇక మనం ఇంకొక ప్రభ దగ్గరికి కనుక వెళ్ళినట్లయితే ఇదిగోండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రభ కూడా ఎవ్వరికి సంబంధం లేనటువంటి ప్రభేనండి. మొత్తం మనం చూడవచ్చు అక్కడ ఉండేటువంటి కలర్స్ కానీ అన్నీ చూస్తే అన్ని పార్టీలకు సంబంధించిన కలర్లు అక్కడ ఉంటాయండి. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి, జనసేనకి సంబంధించి, టీడీపీకి సంబంధించి అన్ని రకాల కలర్స్ అయితే ఇక్కడ ఉండడాన్ని మనం చూడవచ్చు. ఇది ఏ పార్టీకి సంబంధం లేనటువంటి ప్రభ. ఇక తర్వాత మనం ఇంకొక ప్రభ దగ్గరికి వెళ్దామండి, అక్కడ చూద్దామండి పరిస్థితి. ఇక తర్వాత కానీ మనం చూసినట్లయితే మనం ఇప్పుడు జనసేన పార్టీ ప్రభ దగ్గరికి రావడం అయితే జరిగిందండి. ఇది బైరా గ్రామానికి సంబంధించిన బైరా ప్రభ. ఇది మనం చూడవచ్చు ఇక్కడంతా కూడా రంగా గారి ఫోటోలు మరియు చిరంజీవి గారి ఫోటోలు, కళ్యాణ్ గారి ఫోటోలు ఇవన్నీ ఉండడాన్ని చూడవచ్చు. ఇదంతా మనం క్లియర్గా చూడవచ్చండి. ప్రధానంగా మనకు కనిపిస్తుంది రంగా గారి బొమ్మలు, తర్వాత పవన్ కళ్యాణ్ గారి బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక తర్వాత మనం ఇంకొక ప్రభ దగ్గరికి రావడం జరిగింది. అది కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రభేనండి. మనం చూడవచ్చు ఇక్కడ క్లియర్గా. ఇదిగోండి మనం ఇవన్నీ క్లియర్గా చూసినట్లయితే ఇది కూడా జనసేన పార్టీకి సంబంధించిన ప్రభే. తోటవారి ప్రభ, చిన్న తోటవారి ప్రభ. ఇది పురుషోత్తపట్నం. ఇది కూడా జనసేన సపోర్టు ప్రభేనండి. ఇక మనం ఇక్కడ నుంచి ఇంకొక ప్రభ దగ్గరికి వెళ్దామండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రభ ఏ పార్టీకి సపోర్ట్ కాదండి. చూడవచ్చు మనం ఇక్కడ ఏ పార్టీకి సంబంధించిన కలర్స్ కానీ, జెండాలు కానీ లేవు. అన్ని రకాల రంగులు అయితే అక్కడ ఉన్నాయి.
ఇది ఏ పార్టీకి సంబంధం లేనటువంటి ప్రభ. తర్వాత మనం ఇంకొక ప్రభ దగ్గరికి వెళ్దామండి. ఇక తర్వాత మనం చూసినట్లయితే మరలా జనసేన ప్రభ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు అన్ని పవన్ కళ్యాణ్ గారు, రంగా గారి ఫోటోలు, చిరంజీవి గారి ఫోటోలు ఈ విధంగా అయితే ఉన్నాయి. మనం క్లియర్గా చూస్తున్నాం కదా. ఇదిగోండి కళ్యాణ్ గారి ఫోటో చివర. ఇది జనసేన పార్టీకి సపోర్టెడ్గా ఎలక్ట్రికల్ ప్రభ. మనం తర్వాత ఇంకొక ప్రభ దగ్గరికి వెళ్దామండి. మనం తర్వాత ఇంకొక ప్రభ దగ్గరికి వచ్చామండి. ఇది తెలుగుదేశం పార్టీకి సపోర్టెడ్ ఎలక్ట్రికల్ ప్రభ అండి. మొత్తం చూడొచ్చు అంతా కూడా ఎల్లో కలర్, పైన కూడా ఎల్లో కలర్ జెండాలు, బెలూన్స్ ఉండడాన్ని మనం చూడొచ్చు. ఇది తెలుగుదేశం పార్టీకి సపోర్టు ప్రభ అండి. ఇది ఏ గ్రామానిదో చూద్దాం. ఇది యాదవరాజుల ప్రభ అని ఉందండి. యాదవరాజుల ప్రభ, అదిగోండి యాదవరాజుల ప్రభ. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్టే. ఇక తర్వాత మనం ఇంకొక ప్రభ దగ్గరికి వెళ్ళి చూద్దామండి. చూసినట్లయితే ఇది కూడా జనసేన పార్టీకి సపోర్టెడ్గా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ప్రభ అండి. మనం చూస్తున్నాం ఆ కలర్స్ అవన్నీ కూడా క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి మనం చూసినట్లయితే ఇది పురుషోత్తపట్నానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ ప్రభ అండి మనం చూస్తున్నాం. ఇక తర్వాత మనం ఇంకొక ప్రభ దగ్గరికి వెళ్ళి చూద్దామండి. తర్వాత మనం ఇంకొక ప్రభ దగ్గరికి వెళ్ళినా కానీ అక్కడ కూడా జనసేన ప్రభే మనకు కనిపించిందండి. ఇదిగో మనం చూడొచ్చు క్లియర్గా ఈ కలర్స్ ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే జనసేన ప్రభ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఇక్కడి నుంచి మనం ఇంకొక ప్రభ దగ్గరికి వెళ్ళి చూద్దామండి. తర్వాత కూడా జనసేన పార్టీ ఎలక్ట్రికల్ ప్రభే ఉందండి. మరలా మనం చూడొచ్చు ఈ రంగులు ఇవన్నీ కూడా పైకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. మీకు చూపిస్తాను. అదిగోండి అవన్నీ కూడా కళ్యాణ్ గారి ఫోటోలు ఇవన్నీ ఉండడాన్ని మనం చూడొచ్చు. చూశారు కదండి, కోటప్పకొండలో అన్ని ప్రభలని మనం చూడడం జరిగింది. అక్కడ ఉండేటువంటి కలర్స్ వాటన్నిటిని కూడా చూడడం జరిగింది. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దామండి. మొత్తం మనం కానీ చూసినట్లయితే 27 ఎలక్ట్రికల్ ప్రభలు అయితే మనకి కౌంట్ రావడం జరిగిందండి. 27. ఈ 27లో 14 తెలుగుదేశం పార్టీకి సంబంధించినవి, 9 జనసేన పార్టీకి సంబంధించినవి, 3 ఏ పార్టీకి సంబంధం లేనివి, 1 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టెడ్గా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ప్రభ. చూడవచ్చు మనం వివరంగా. మొదటి స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉంటే, 2వ స్థానంలో జనసేన, 3వ స్థానంలో అసలు ఏ పార్టీకి సంబంధం లేని ప్రభలు, 4వ స్థానంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభ ఉండడాన్ని మనం చూడవచ్చు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.